మనం 24లో ఎక్స్పెక్ట్ చేశాము. 24లో సరే వేణుగోపాల్ గారు, సర్ ప్రక్రియ అసలు ఏం జరగాలి, ఎన్నికల సంఘము కేంద్రం ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలు అవన్నీ కూడా పక్కన పెట్టేస్తే నిన్న ఎస్పెషల్లీ డిఎస్సి కూడా నిర్వహించింది గవర్నమెంట్. డిఎస్సిలో మెగా డిఎస్సి పేరుతో చేశారు. సో దాంట్లో మొత్తం అక్రమాలు జరిగాయి అని చెప్పినటువంటి పరిస్థితి. దీనికి నిన్న నారా లోకేష్ గారు కౌంటర్ ఇచ్చారు. ఒకసారి ఆ కౌంటర్ విన్నాక మీరు ఆ ఇష్యూకి సంబంధించి మాట్లాడతారు, ఎందుకంటే మీకు ఐడియా ఉంటుంది కాబట్టి. ఒకసారి పిసారు లోకేష్ గారు ఆ డిఎస్సి మీద మాట్లాడింది ఒకసారి ప్లే చేయండి. డిఎస్సి పైన అందుకే చెప్తున్నా, సైకో నీది 10th క్లాస్ పేపర్ లీక్ చేసిన బ్యాచ్, నాది స్టాన్ఫర్డ్ హిస్టరీ ఉన్న బ్యాచ్. టీచర్ని లిక్కర్ షాప్ ముందలు నిలబెట్టిన ఘనత మీది. టీచర్ని సింగపూర్కి ట్రైనింగ్ పంపించిన ఘనత మాది. 5 ఏళ్ళలో ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేని ఘనత మీదవుతే, మేము అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత మాది. జాబ్ క్యాలెండర్ అని సాక్షి క్యాలెండర్ మీరిస్తే ఏకంగా సంవత్సరం పూర్తయిన తర్వాత అద్భుతంగా 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసిన బ్యాచ్ మాది. రైట్. వేణుగోపాల్ గారు, ఇది డిఎస్సి మీద జరుగుతుంది, ఒక ఇష్యూ కూడా నడుస్తుంది. సార్ అదే లోకేష్ గారు నిన్న ఏదైతే మహానాడు ప్రాంగణం నుంచి ఒక సవాల్ విసాడు వైఎస్ఆర్సీపీకి. ఏదైతే మీది 2000 గతంలో మీరు మీ పరిపాలనలో కానీ ఇప్పుడు మేము చేస్తున్న పరిపాలనలో కానీ అభివృద్ధి గురించి చర్చకు రాండి అని చెప్పాడు. ఆ సందర్భంగా మాట్లాడుతూ ఏదైతే పెన్షన్ల గురించి, అన్నా క్యాంటీన్ల గురించి, ఉచిత గ్యాస్ గురించి, మెగా డిఎస్సి గురించి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, ఉద్యోగుల కోసం జీవో 17 రద్దు చేయడము, టీచర్లు ఉద్యోగస్తులు 1వ తేదీ జీతాలు ఇవ్వడము, తల్లికి వందనము 8,500 ఇట్లా ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ వస్తూ డిఎస్సి గురించి మాట్లాడితే దాంట్లో అవకతవకలోనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం చేసే ప్రతి విషయాన్ని విమర్శిస్తూ నిన్న ఒక పుస్తకం కూడా విడుదల చేశాడు. ఈ పుస్తకంలో ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చుంటే ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఆయన తిరిగి ఓటేసి ఉంటారు. నువ్వు ఇచ్చిన హామీలు ఏమి అమలు చేయలేదు కాబట్టి రాష్ట్ర ప్రజలు నీకు మొండి చేయి చూపించారు. 151 సీట్లు ఉందని 11 సీట్లు తెచ్చాడు. మళ్ళీ ఈ రోజు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి వాళ్ళు డైవర్షన్ చేసి 16,000 ఉద్యోగాలు ఏదైతే తప్పుదారిన డిఎస్సి విద్య రావడం జరిగింది అని చెప్పడం ఇది కరెక్ట్ కాదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో చూపించి మాట్లాడాలి కానీ ఒక ఉద్యోగ ఏదైతే టీచర్ అనేది ఒక పవిత్రమైన జాబ్స్, అలాంటి దాంట్లో కూడా అవకతవకలు జరిగిందని చెప్పడం, విమర్శించడం అనేది కరెక్టే కాదు. రాజు గారు ఓకే సార్. కాసరగాడి నాగార్జున గారు